నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు క్షేత్రస్థాయిలో పర్యటించిన వారికే పదోన్నతుల్లో ప్రాధాన్యం నాణ్యత నిబద్ధతలో రాజీ పడదని ఇంజనీర్లకు సీఎం నిర్దేశం నెలలోపు కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డులను తీసుకువస్తాం 4 కోట్ల మంది హెల్త్ ప్రొఫైల్ ను డిజిటలైజ్ చేస్తామన్న సీఎం రెండో రోజు మూసి పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే పలుచోట్ల మార్కింగ్ ప్రక్రియను అడ్డుకున్న స్థానికులు ఉదండాపూర్ నిర్వాసితులను సర్కారు బెదిరిస్తుందన్న బీజేపీ బాధితులకు న్యాయం చేయాలని డీకే అరుణ డిమాండ్ కాంగ్రెస్ పాలనలో నేతన్నల ఆత్మహత్యలు పెరిగాయి కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు బీజేపీ పట్టు ముడా కుంభకోణంపై విధాన సౌధ వద్ద ఆందోళన క్షేత్రస్థాయిలో పరిశీలించి తీసుకునే నిర్ణయాల్లో తప్పులు దొర్లే అవకాశం తక్కువ ఉందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో తిరగకుండా ఎవరో చెప్పింది విని నిర్ణయాలు తీసుకోవద్దని ఇంజనీర్లకు సూచించారు నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించే వారికే పదోన్నతుల్లో ప్రాధాన్యం ఇస్తామని వివరించారు నీటిపారుదల శాఖలో కొత్తగా చేరిన 700 మంది ఏఈఈలకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందించారు కాంట్రాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఉదయం 5 గంటలకు లేచి బూట్లు తొడుక్కొని ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు వెళ్ళేది గ్రౌండ్ రిపోర్టును వాళ్ళు సొంతంగా చూసేటోళ్ళు గ్రౌండ్ రిపోర్టును చూసి వాళ్ళు రిమార్క్స్ రాసేటోళ్ళు ఆ రిమార్క్స్ మీద పైన అధికారులు నిర్ణయం తీసుకున్నా తిరిగే అధికారులు ఒకవేళ ఇన్స్పెక్షన్స్కి వచ్చినా పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు కానీ ఈ మధ్య కొంతకాలం నుంచి నేను పర్సనల్గా ఎందుకంటే నేను కూడా పాలిటిక్స్లో కొంచెం కింది నుంచే వచ్చిన జిల్లా పరిషత్ మెంబర్గా పనిచేసిన నేను ఎమ్మెల్సీగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన ఎంపీగా పనిచేసిన ఈరోజు ముఖ్యమంత్రిగా మీ అందరి మద్దతుతోని బాధ్యతలు నిర్వర్తిస్తున్నా కానీ ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏదైనా విషయం అది అధికారి కావచ్చు రాజకీయ నాయకుడు కావచ్చు ప్రజాప్రతినిధి కావచ్చు ఏదైనా అంశాలను ప్రస్తావించినప్పుడు నేను అంచనా వేయగలుగుతా వీళ్ళు గ్రౌండ్ రియాలిటీతో ఎంత కనెక్ట్ అయి ఉన్నారు లేకపోతే వీళ్ళు ఎవరో ఇచ్చిన సమాచారం మీద ఆధారపడి నాకేం చెప్తున్నారని నేను కొంచెం అసెస్ చేసుకోగలుగుతాను అంటే క్షేత్రస్థాయిలో తిరగడం వల్ల క్షేత్రస్థాయిలో మనకు అనుభవం ఉండడం వల్ల మనం తీసుకునే నిర్ణయాలలో తప్పిదాలకు తక్కువ అవకాశం ఉంటుంది ఈరోజు మీరు ఈ మధ్యకాలంలో ఇంజనీర్లు ఎవరు నేను కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్న లాస్ట్ 9 months నుంచి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్కి పోయే వాళ్ళే తగ్గిపోయినరు అది మీరే కాదు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు జిల్లా స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళడం లేదు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కలెక్టర్లు అండ్ ఎస్పీల చీఫ్ సెక్రటరీ గారితో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళతోని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీస్ బుక్లో ఎన్నిసార్లు నెలలో వీళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసిండ్రో వాళ్ళ రికార్డులో రాయండి రేపు వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు ఇదే కొలబద్ద అవుద్ది అని చెప్పి నేను ఐఏఎస్ ఐపీఎస్లకే ఆదేశాలు ఇచ్చిన క్షేత్రస్థాయిలో పరిశీలన లేనప్పుడు పర్యటనలు లేనప్పుడు మన నిర్ణయాలు తప్పిదాలకు గురి కావడానికి అవకాశం ఉంటుంది ఏ డిపార్ట్మెంట్లో అయినా ఇనీషియల్గా మనం చేరిన హోదాతోని మనం క్షేత్రస్థాయిలో పని చెయ్యాలి నెలలోపు కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డులను తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తామన్నారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి హైదరాబాద్ విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని రేవంత్ రెడ్డి ప్రారంభించారు హెల్త్ కార్డులో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని తెలిపారు క్యాన్సర్ చికిత్స కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని సీఎం మంత్రి దామోదర రాజనరసింహకు సూచించారు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి దాన్ని డిజిటలైజ్ చేయండి దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఆ ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే
సింగిల్ క్లిక్లో అతనికి ప్రీవియస్ హిస్టరీ అంతా అందుబాటులోకి వస్తే నెక్స్ట్ ఏం చేయాలన్న డాక్టర్కి కొంత వెసులుబాటుగా ఉంటుంది. అదర్ వెల్ఫేర్ స్కీమ్ కూడా అందులో వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఏమి ఇస్తున్నాం అనే దాన్ని కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. మూసీ సుందరీకరణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు రెండో రోజు సర్వే నిర్వహించారు. నదీ గర్భంలోని నిర్మాణాలు, వాటి యజమానుల వివరాలు సేకరించి మార్కింగ్ చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే మార్కింగ్ చేసిన ఇళ్లను తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అధికారుల సర్వేలను అడ్డుకునేందుకు బాధితులు యత్నించగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మూసీ ప్రక్షాళన దిశగా అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. పరివాహక ప్రాంతాల్లో సర్వే చేసి నదీ గర్భంలోని ఇళ్లకు అధికారులు మార్కింగ్ చేశారు. పోలీస్, రెవెన్యూ, నీటిపారుదల సహా వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. మూసీ రివర్ బెడ్లోని ఇళ్లు, నిర్వాసితుల వివరాలు సేకరించారు. వారికి మరోచోట 2 పడక గదుల ఇళ్లు కేటాయించి పరిహారం చెల్లించాకే మార్కింగ్ చేసిన నివాసాలు తొలగిస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సర్వేలో భాగంగా మార్కింగ్ ప్రక్రియను కొన్ని చోట్ల స్థానికులు అడ్డుకున్నారు. తమ నివాసాలు తొలగిస్తే ఊరుకోబోమని, ప్రభుత్వం ఇచ్చే 2 పడక గదుల ఇళ్లు వద్దని ఆందోళనకు దిగారు. బహదూర్పురా నియోజకవర్గంలోని కిషన్బాగ్, అసద్బాబా నగర్, నందిముసలైగూడ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు 5 బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తూ మార్కింగ్ చేపట్టారు. గోల్కొండ రెవెన్యూ పరిధిలోని లంగర్ హౌస్ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఆశ్రమ్ నగర్లో మార్కింగ్ చేస్తున్న సమయంలో అధికారులను స్థానికులు అడ్డుకోగా నచ్చజెప్పి మార్కింగ్ చేస్తూ వెళ్లిపోయారు. హిమాయత్ నగర్, షేక్పేట్, మారేట్పల్లి తహసీల్దార్ల ఆధ్వర్యంలో నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పునరావాసం కల్పించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి తెలిపారు. అన్ని అనుమతులు తెచ్చుకొని కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేయడం అంటే తమ బతుకులతో ఆడుకోవడమే అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సార్ ఇట్లా చేయడం దారుణం. మేము ఇంకా దాని మీద లోన్ కూడా తీసుకున్నాం, లోన్ బాకీ కూడా తీరలే. రేవంత్ సార్ కడతారంటే మేము మా అంత పెద్ద ఇల్లు ఎక్కడన్నా ఇస్తే మేము ఓకే. పేద జనాలతోనే ఆడుకుంటున్న పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. గీడ ఎట్నో మేము కొన్నాం సార్, మాకు తెలియక కొన్నాం. మొత్తం రిజిస్ట్రేషన్, ట్యాక్స్ కడుతున్నాము, లైట్ బిల్ కడుతున్నాము. ఇప్పటి నుంచి కాదు, 20 years నుంచి ఉంటున్నాము. ఇప్పటి వరకు మూసీలో నుంచి ఒక డ్రాప్ కూడా నీళ్లు రాలేదు. మరి ఎందుకు ఇరగొడుతున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటున్నారు, ఎక్కడిస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, మాకేమైనా ఐడియా ఉందా? మీరు ముందు నుంచి చెప్పారా? మాకేమైనా నోటీసులు ఇచ్చారా? गरीबों के घर तोड़ के ऐसा अच्छा कर रहे, बोलते क्या अच्छा कर रहे? एक के घर में 4-6 फैमिली है, 4-6 फैमिलियों को खाली 2 डबल बेडरूम देते, बोलते कैसा होता? नौकरी इधर करते, गांव में उधर जाके रहते, बोलते कैसा होता? First of all, they are using the word illegal. How it is illegal? When we have registered documents, we are paying tax, we are paying electricity bill, we have tap water. Everything is provided by the government. He want to hide the 6 guarantees which he has promised to the people of Telangana. He is not able to provide those guarantees. చాదర్ఘాట్, శంకర్ నగర్, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు మధ్య అధికారుల సర్వే సాగింది. చైతన్యపురి ఫణిగిరి కాలనీ, న్యూ మారుతీనగర్, సత్యనగర్లో సర్వేకు వచ్చిన పోలీసులు, రెవెన్యూ అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. రివర్ బెడ్లోని ఇంటి వివరాలు, యజమానుల వివరాలు నమోదు చేసే పత్రాలు చింపేశారు. మార్కింగ్ చేసేందుకు ఉపయోగించే ఎరుపు రంగును సిబ్బంది నుంచి యువకుడు లాక్కోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇన్నేళ్లుగా నివాసముంటున్న తమ ఇళ్లను ఎందుకు తొలగిస్తారంటూ నిలదీశారు. చెరువుల్ని ఆక్రమించిన వారిని వదిలేసి పేదల ఇళ్ల వద్దకు ఎందుకు వస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతను రియల్ గా తను చేయాలనుకుంటే ఏవైతే ఇల్లు ఉన్నాయో గులగొడుతున్నారో ఫస్ట్ వాళ్ళకు పరిష్కారం చేసి వాళ్ళకు సరైన సెట్లు చేసి వాళ్ళకు మన గవర్నమెంట్ తరఫున చేసిన తర్వాత ఇది ఒక ప్లాన్ అనేది సక్సెస్ చేయాలి. ₹1, పోగేసుకొని కట్టుకుంటాము. మామూలుగా అయితే చేయలేదు కదా. గవర్నమెంట్ ఇస్తే మేము తీసుకోలే. గవర్నమెంట్ ఏం చేయాలి? మేము అందరం ఇక్కడ చేస్తే ఎక్కడ కట్టుకున్నాం సార్. మా ఇంట్లో ఏమైపోవాలి? మా పిల్లలు ఏం కావాలి? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా పిల్లల పరిస్థితులు ఏంటి? ప్రభుత్వ అధికారులకు కానీ, ఎవరికే కానీ, గవర్నమెంట్ కే కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఇంటికి ఒక విషం బాటిల్ ఇవ్వండి సార్, మీకు దండం పెడతాం. మాకు ఏ డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకు ఏ కాంపెన్సేషన్ వద్దు, మాకేది వద్దు. మాకు ఒక ఇంటికి ఒక విషం బాటిల్ ఇవ్వండి. ఎన్ని కిలోమీటర్లు కావాలంటే అన్ని కిలోమీటర్లు, ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు తీసుకోండి. మా జీవితాలన్నీ దారపోసినాము ఇక్కడ.
పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారు? జనానికి పనికిరాని ఇల్లు గవర్నమెంట్కి ఎందుకు పనికిరావాలి? ఇళ్లు తొలగిస్తే సహించేది లేదని నిర్వాసితులు చెబుతుండగా పునరావాస చట్టం ప్రకారం బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పరిహారం చెల్లించాకే నిర్మాణాలు నేలమట్టం చేస్తామని యంత్రాంగం స్పష్టం చేస్తోంది. భవిష్యత్తు తరాలకు మేలు చేసే ఉద్దేశ్యంతోనే చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. హైడ్రాకు స్వయం ప్రతిపత్తి కల్పించినట్లు చెప్పిన మంత్రి వరదలతో నష్టపోయిన చోట ఇలాంటి వ్యవస్థ కావాలనే డిమాండ్ వస్తోందని గుర్తు చేశారు. కొందరు కబ్జాదారులు పేదలను ముందు పెట్టి అక్రమ నిర్మాణాలు కూల్చేయకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన పెసా యాక్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీతక్క హైడ్రాకు అంతా సహకరించాలని కోరారు. బడా కబ్జాదారులు చాలా ఎమోషన్ గా ఫీల్ అవుతున్నారు. ముందటేమో పేదోళ్ళని చూపిస్తున్నారు, కానీ వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ కట్టడాలు ఎట్లా కాపాడుకోవాలనేది వాళ్ళ ప్లాన్. కాబట్టి ఫ్యూచర్ కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో భాగమే హైడ్రా యాక్టివిటీస్. కాబట్టి దీన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. పేదలకు నష్టం జరగకూడదు. పేదలు కొనుక్కొని ఉంటారు రూపాయి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళను ఖచ్చితంగా సీఎం గారు ఆలోచించే విధంగా వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మంచి నిర్ణయం వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల తొలగింపులో అధికారులు జోరు కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. మల్కాపూర్లో చెరువులోనే బహుళ అంతస్తుల భవనాన్ని కొందరు కట్టినట్లు గ్రామస్తులు గుర్తించారు. ఈ మేరకు విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలు కూల్చేశారు. చెరువులో అక్రమ నిర్మాణం ఉండటంతో బాంబుల ద్వారా నేలమట్టం చేశారు. బాంబులు పేలిన శబ్దానికి ఒకరికి గాయాలయ్యాయి. ఇది ఎఫ్టీఎల్ ఏరియా, 3 ఎకరాల 1 గుంటన్నర. ఈ సర్వే నెంబర్ వచ్చి 95. ఇక్కడ ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టిండ్రు కానీ ఇది మొత్తం ఎఫ్టీఎల్ కవర్ అయింది. ఆ ఎఫ్టీఎల్ కవర్ అయిన ఏరియా ఎంత ఉందంటే బిల్డింగ్ స్ట్రక్చర్ 250 స్క్వేర్ యార్డ్స్. సో దాన్ని మేము నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఇంటిమేట్ చేసి టైం ఇచ్చి ఇవాళ దాన్ని తొలగించడం జరిగింది. నీళ్ళతో లోపలికి ఏ వెహికల్ కూడా పర్మిషన్ లేదు, పోవడానికి రాదు. కాబట్టి బ్లాస్టింగ్ ద్వారా దాన్ని తొలగించడం జరిగింది. అంటే ఆయన కొంచెము హెవీ పర్సనాలిటీ. ఆ బ్లాస్టింగ్ సౌండ్కి భయపడి కింద పడ్డాడు. ఆయన ఇంజూర్ అయింది, కొంచెము తీసుకుపోయింది హాస్పిటల్కి. మంచిగా రేపు ఉదయం 10 గంటలకు బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో గల్ఫ్ కార్మికులు, ఎన్ఆర్ఐల కోసం ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు కానుంది. ఆ కౌంటర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డితో పాటు ప్రవాసీ ప్రభావిత నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పీసీసీ, ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులు, గల్ఫ్ కార్మిక కుటుంబాలు, గల్ఫ్ సంఘాల నాయకులు, ఇతర ముఖ్య నేతలు ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గల్ఫ్ సమస్యలు పరిష్కారానికి రేపటి నుంచి జరిగే ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ను ఉపయోగించుకోవాలన్న పొన్నం ప్రతి బుధ, శుక్రవారం కొనసాగనుందని వివరించారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ హయాంలో నేత కార్మికులను కాపాడుకున్నామని తెలిపారు. ఉపాధి కల్పనతో నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, బతుకమ్మ చీరల ద్వారా 3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేశారని మండిపడ్డారు. తిరిగి నేత కార్మికులకు చీరల ఆర్డర్లు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు సిరిసిల్ల నుంచే తయారు చేసి ఇక్కడ పాలిస్టర్ పరిశ్రమలో ఇక్కడ ఉన్న సాంచాలను పూర్తి స్థాయిలో వినియోగంలో తెచ్చి ఒక సంవత్సరానికి 7 నెలలు ఏ డోకా లేకుండా వారికి పూర్తిగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వేలాది మంది కార్మికులకు కడుపు నింపిన మహానుభావుడు కేసీఆర్ గారు వరుసగా 7.5-8 సంవత్సరాల పాటు 9.5 ఏళ్లు గవర్నమెంట్ ఉంటే 7.5-8 ఏళ్లు 3,312 కోట్ల రూపాయల ఆర్డర్లు సిరిసిల్లకి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయి, జీతాలు డబల్ అయి, కార్మికులై 8,000 సంపాదించేటోళ్ళు 20,000 సంపాదించే కాడికి ఎదిగి కొద్దిగా ఇప్పుడిప్పుడే ముఖం తెలివికి వస్తున్న ఈ సమయంలో మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది. నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా,
నువ్వే చెప్పినావు ఒక చీర కాదు 2 చీరలు ఇస్తాను. దొరసాన్లకి ఇయ్యా, నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో పనిచేసే మా ఆడబిడ్డలకు ఇస్తాను. సంతోషం, ఈ ఒక చీర కాదు 2 చీరలు ఈ, కానీ ఆ 2 చీరల ఉత్పత్తి సిరిసిల్ల నేతన్నలకి ఇస్తే వాళ్ళ బతుకు బాగుపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉదండాపూర్ నిర్వాసితులను బెదిరించి అక్కడి నుంచి పంపించాలని చూస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. గతంలో ప్రకటించిన విధంగా వారికి ఇవ్వాల్సిన ప్యాకేజీలు ఇచ్చి అక్కడ పనులు నిర్వహించాలని ఆమె సూచించారు. పర్యటనకు వచ్చిన మంత్రులు వారితో మాట్లాడే అవకాశం కల్పించలేదని ఉదండాపూర్ గ్రామస్తులు తమకు చెప్పారని డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పరిధిలో గల సిగ్నల్ గడ్డ వద్ద ఉన్న ఆర్ఓబీ రైల్వే బ్రిడ్జిని సందర్శించిన డీకే అరుణ భూ నిర్వాసితులకు సరైన న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. మంత్రితో మా ఇష్యూని కూడా ప్రస్తావించడానికి కూడా మాకు సమయం ఇవ్వలేదు. పోలీసులు మమ్మల్ని చెదరగొట్టిండ్రు, భయపడిచ్చిండ్రు. 2 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు మమ్మల్ని. మంత్రి వచ్చినప్పుడు గొడవ చేస్తారోనేమో మాట్లాడతారనో బెదిరించి మమ్మల్ని స్టేషన్లో పిలిపించి బెదిరించిండ్రు. మీకు కంపెన్సేషన్ విషయంలో అది తర్వాత 6 నెలలు అవుతుందో ఎప్పుడైతుందో వస్తుంది, మీరు ముందైతే పనులు ప్రారంభం చేస్తాము, మీరు ఎవరు అడ్డు రావద్దని పోలీసులు కూడా భయపడిచ్చినట్టు, లేకుంటే కేసులు పెడతామని భయపడిచ్చినట్టు కూడా వాళ్ళు తెలపడం జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కొండా సురేఖ, ఎమ్మెల్యే, ఎంపీ వచ్చారు. మంత్రితో పాటు వేదికపైకి శ్రీనివాసరెడ్డి వెళ్లారు. వేదికపైకి శ్రీనివాసరెడ్డి రావద్దని ఎమ్మెల్యే ప్రభాకర్, ఎంపీ రఘునందన్ పట్టుబట్టారు. ప్రోటోకాల్ పాటించాలని కోరారు. దీంతో వేదికపై శ్రీనివాసరెడ్డి ఉంటాడని కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు, తోపులాటతో గందరగోళం నెలకొంది. కార్యకర్తలను పోలీసులు నిలువరించడంతో శ్రీనివాసరెడ్డి వేదిక నుంచి కిందకు దిగారు. రసాభాస మధ్య మంత్రి కొండా సురేఖ చెక్కులు పంపిణీ చేశారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనుల కోసం వెచ్చించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ స్కూల్ కమిటీ చైర్మన్లు నిరసన చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. తమకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోతే ఉరివేసుకుంటామంటూ ఆందోళనకు దిగారు. హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఉరితాళ్లను తీసుకెళ్లారు. మనబడి పనులు బిల్లులు వెంటనే పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే పెండింగ్ ఉన్న జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పాతాళంలో పాతిపెట్టామని, బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఆ భూతం మళ్లీ తిరిగి రాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి గెలిస్తే జమ్మూ కశ్మీర్లో పాకిస్తాన్ ఎజెండాను అమలు చేస్తాయని ఆరోపించారు. ఉదంపూర్, కథువాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా కాంగ్రెస్ ఎన్సీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎన్సీలు 40 ఏళ్ల పాటు జమ్మూ కశ్మీర్ను ఉగ్రవాదుల కోసం త్యాగం చేశాయని విమర్శించారు. ఇప్పుడేమో ఉగ్రవాదులు వేర్పాటువాదులను విడుదల చేయాలని అంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఎన్సీ చేస్తున్న ప్రచారంపైన ఆయన తీవ్రంగా స్పందించారు. 2 పార్టీలకు చెందిన రాబోయే 3 తరాలు కూడా ఆ హామీని నెరవేర్చలేవని అన్నారు. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ దృక్పథం ఏదైనా తాము మాత్రం వాటిని కొనసాగిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. राहुल बाबा ने स्टेटमेंट किया है कि हम रिजर्वेशन को हटा देंगे. अब मोदी जी आए, मोदी जी ने वाल्मीकि भाइयों को रिजर्वेशन दिया, मोदी जी ने पहाड़ियों को दिया, गुर्जरों को दिया, सरहदी जिले वालों को दिया और आर्थिक रूप से कमजोर सभी लोगों को 10% रिजर्वेशन दिया. अब ये कहते हैं दलितों का रिजर्वेशन भी हम हटाएंगे, एसटी का रिजर्वेशन भी हम हटाएंगे. भाइयों बहनों, आप रिजर्वेशन हटना चाहिए, मुझे बताओ जरा, हटना चाहिए? ये राहुल बाबा, आपकी मंसूबे कोई भी हो, मगर हम आरक्षण को आपको हटाने नहीं देंगे. మైసూరు నగరాభివృద్ధి సంస్థ ముడా కుంభకోణం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న క్రమంలో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసులు విచారించేందుకు సీబీఐకు అనుమతి ఉపసంహరించుకుంది. ముడా కుంభకోణంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పిన కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ ఆ దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము రిఫర్ చేసిన
కేసుల్ని సీబీఐ తిరస్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. వారు పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. సీబీఐ తప్పుడు మార్గంలో ప్రయాణించకుండా నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన పాటిల్ ముడా స్కామ్తో దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే తమ అనుమతి లేకుండా గవర్నర్ అడిగిన ఎలాంటి సమాచారం అందించకూడదని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి కర్ణాటక కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఉపాధి కల్పన వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ క్రమ పద్ధతిలో నాశనం చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసందులో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. అక్టోబర్ 5న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హర్యానాను బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేసినందునే యువత ఉపాధి లేక అమెరికా వంటి దేశాలకు వలసపోతున్నారని రాహుల్ ఆరోపించారు. మహిళలకు ప్రతి నెల 2,000, 500కే గ్యాస్ సిలిండర్ వంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను రాహుల్ ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. मोदी जी ने, हरियाणा की सरकार ने सिस्टमैटिकली इस देश का जो रोजगार का सिस्टम है उसको खत्म किया है. हरियाणा के किसानों का कर्जा माफ नहीं होगा, आपको सही एमएसपी नहीं मिलेगी, मगर 25 अरबपतियों का 16 लाख करोड़ रुपया कर्जा माफ होगा. और आप देखते रहोगे कि भैया हो क्या रहा है. ये प्रदेश जो पूरे देश को भोजन देता है, यहां हो क्या रहा है. हरियाणा में ड्रग प्रॉब्लम बढ़ती जा रही है. गुजरात में अदानी के पोर्ट में आपने देखा 3,000 किलो हेरोइन उनके पोर्ट में पाया जाता है. किसी को सजा हुई? मीडिया में लिखा एक शब्द नहीं. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఉద్యోగాలకు నగదు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది జూన్ 14న సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసింది. అన్నా డీఎంకే సర్కారులో సెంథిల్ బాలాజీ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం చోటు చేసుకుంది. ఆగస్టు 12న సెంథిల్ బాలాజీపై 3,000 పేజీలతో కూడిన ఛార్జిషీట్ను ఈడీ దాఖలు చేసింది. అంతకుముందు బెయిల్ కోసం బాలాజీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురైంది. తాజాగా సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారానికి 2 సార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని, పాస్పోర్ట్ను అప్పగించాలని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుతో దాదాపు 15 నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.